మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతూ ఉన్నది. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి గృహస్థులందరి చేత కూడా పలికించి స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు విఘనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. ప్రతిరోజు మన పూజాగదిలో కానీ ఇదిగో తిరుమల లాంటి దేవాలయాల్లో కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. అదిగో కలశ పూజను కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ చక్కటి పుష్పాలంకరణతో కూడా కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు సిద్ధంగా ఉంచారు. ఓం భూ ఓం భుః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవో మా భోజ్యోతిరసాం బ్రహ్మ భూర్భువస్సురం అస్యాం శుభదౌస్దే దేవస్య భవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థానిల పరిభరిస్నాశ్రమోత్తంద్రవశదత్తం శాంతత్వం స పుణ్యాభాషకర్మయిష్యన్ ఆదో నిర్విఘ్నాన్ సమాప్తత్వం విశ్వక్షేణారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్మాంశేషు సరస్వరిభూర్దేషు అభోబృహ్ణన్ బలివాదేశే గృణాం తాగం కరం కర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పోతా పోతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసాః పోతా బ్రహ్మ పవిత్రేణ పోతా సూర్యసరస్వై ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాభోమతాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగాసిధ్నావాహయామి యథేహిదంబరణే సహస్రం జ్ఞాపాషావిదా పుత్ర తేభ్యో నింద్రస్వతద్విష్ణు విశ్వే దేవాం చంద్రమతస్య వరుణమావాహయామి ప్రియసమావాహయామి రుక్తామృతమావాహయామి యాదస్మృతమావాహయామి వరుణాయ నమః వరుణస్యైదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాట్యం సమర్పయామి ఏతే వ్రతస్త్రోత్ర్యా వరుణ ఉపవేద పుష్పగంధధూపదీపాలంకరార్థాః ఇమేక్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాన్ సుగర్మణాన్ విజ్ఞానసమాపత్తం విశ్వక్షేణారాధనం కరిష్యే. విశ్వక్షేణం దర్బాహం శంఖచక్రసంఠం జ్యాపతిం సంకేతం శుభస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకమర్చేత్ ఆజ్ఞేయోస్మాద్దామేత్వాశ్చేదాత్తమేతోత్సంభో వైరాజంతే సుతనిధత్తాం రేషాం దిశాభిధానామనాది యామే శాంతిందాన్ దాతోం భూ పద్మాగారమండలే విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్ని విశ్వక్షేణ సేదమాసనం. విశ్వక్షేణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాట్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్షేణ స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యాని భాసేత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సమాప్య కుర్యాత్ సవిర్వారస్య విశ్వక్షేణస్య భోజనం భగవద్భిర్జ్ఞాతః పుణ్యః వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి గురుశ్వాస్త ప్రోక్షతమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాభిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధానదేవతం సమూఢవస్వాగుంసరే త్రీణి పదాభిచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణి ధారేణ్యే విష్ణోః కర్మాణి పశ్యేతో వృతాని పశ్యసి. ఇంద్రస్య సఖా తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యः దివీవచక్షురాతతం తద్విప్రాసో వన్యవోజార్ధ్రవాగం దత్సవిందతే. విష్ణోర్జత్రమం పదం ద్రవిణోదా ద్రవిణస్థిరస్య ద్రవిణోదా స్థిరస్య ప్రేగుంసతే ద్రవిణోదా వీరవిషణ్ణో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తద్వట్కర్వితోపవిషం యదా వై సూర్యోదయతి నక్షత్రన్నైతి యావత్ తత్సూర్యో గచ్ఛేతి తదన్యం పశ్యేతి తావత్ గురుదత్కారీ స్యాత్ పుణ్యాః యవగురుతే. ఓం భూః అతిపురోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరిదేవనాశ్రవ తంత్రపరిశుద్ధం శాంతత్వం సపుణ్యావాచర్మణి పుణ్యాహం భ్రవంతో భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రవంతో భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రవంతో భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తిన ఇంద్రాద్స్వాస్న పూషా శువేదాః స్వస్తినస్తార్క్ష్వరిష్టిమి స్వస్తిన బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రవ తంత్రపరిశుద్ధం శాంతత్వం సపుణ్యావాచర్మణి స్వస్తిం భ్రవంతో భ్రవంతు కరుణే స్వస్తి కరుణా సృష్టిం భ్రవంతో భ్రవంతు కర్మణే స్వస్తి కరుణా సృష్టిం భ్రవంతో భ్రవంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మవ్యేనం సహం సద్యాం తందేవం త్రధేన్నోస్తు అనురాధాన్ హవిషా వృద్ధ్యంతః శతంజీవయం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థలిల పరివేశనాశ్రవ తంత్రపరిశుద్ధం శాంతత్వం సపుణ్యావాచర్మణి వృద్ధిం భ్రవంతో భ్రవంతు కర్మనిర్దతాం కర్మనిర్ధిం భ్రవంతో భ్రవంతు కర్మనిర్దతాం కర్మణా వృద్ధిం భ్రవంతో భ్రవంతు కర్మనిర్దతాం వృద్ధిः సమృద్ధిः పుణ్యాసమృద్ధిः. ఆపోహిష్టాం యోభోస్థానం ఉచ్యేదాదనాం మహేరణాచక్షే ఉషతీరివ మాత్రः తస్మార్గమావో శక్ష్యాయ జన్మథా ఆపో జనేధాజనः హిరణ్యవర్ణాశ్చ పావగాయాస్ జాతः కత్సభోజాः సుందరः
అగ్నియా గర్భం తద్రేవిరూపాస్థానాపసగ్రస్యనాభవంతు మధశ్చయాः పావకాస్థానాపసగ్రస్యనాభవంతు యాసాన్ దేవాదివ గృహణంతి పక్షయ్యాంతరిక్షే బోధాభవంతి యాः పృథివీంబయ సోదంతి శుక్రాస్థానాపసగ్రస్యనాభవంతు హోమానస్సోర్జనः పవిత్రేణ విదర్శిని యః పూతాసమనాతమా పణంతమా దేవజనాः పణంతమనవోధ్యా పణంత విశ్వాయవः జాతవేదः పవిత్రవతి పవిత్రేణ పనాహిమా శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కృతగుమ్రణు ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం పణతే సహ తేన సహస్రధారేణ పవమాన్యః పణంతమాం రాజాపత్యం పవిత్రం తతోద్యాం గం హిరణ్మయం తేన బ్రహ్మవిదాభయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వ నితే సహమాప్నాతు సోమస్వస్త్యావరణ సమీక్షా యమో రాజా ప్రమణాభిః పునాత్మా జాతవేదామూర్జయంత్వాప్నాతు తచ్చయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవతే దైవీः స్వస్తిరస్తనः స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతుభీషణం షన్నోస్తద్విపదే షంచదుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాన్ది దేవార్తిరమార్జయంతాం దక్షిణాజాన్ దిశమాసాः పితరమార్జయంతాం ప్రదీక్షాన్ దిశగ్రా పుష్పమార్జయంతాం ఉదీచ్చాన్ దిశా భోజదేవనస్పతిమార్జయంతాం ఊర్ధ్వాజామిదేగ్ని సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అథో ధరాధరే నాగేభ్యమార్జయంతాం వాస్తోష్పదే ప్రజాని యస్మాన్ స్వావేషానిమివ భవనః యత్తే మహే ప్రజన్నోషస్వస్యనే తద్పదే షంచతుష్పదే వాస్తోష్పదే షగ్మయా సంసదాతే సక్షేమై శరణ్యాగాతమత్యాః ఆవక్షేమోద్యోగ్యవృన్నో యూజంబాతస్వస్తవే సుధానः అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యా విషణ్ణే సఖాసేవయేదినः అనోరణీయాన్ మతమహీయానాత్మా గుహాయాన్ దోస్యంతోః తమః కథం వసతిపితశోకో ధాతు ప్రసాదాన్ మేమానిమిషం సప్తః ప్రాణాः ప్రవన్ సప్తాः సుప్తాచ్చ సమితः సప్తజిహ్వాः వరుణాన్మాయ సక్సేనాన్మః పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మాయ సక్సేనాన్మః యథా భాసా గుడోభారన్విదయంత అంబులం సమర్పయామి సువర్ణ పుష్పక్షణాం సమర్పయామి వరుణాన్మాయ సక్సేనాన్మః శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజను భగవంతుడిని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశంలో ఉంచి దాన్ని పవిత్రం గావించేటటువంటి పూజ అన్నమాట. అంటే ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే అదిగో స్వామివారు 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. స్వామివారి అర్చనకు ఈ కలశంలో నీళ్లు సరిపోవు, కానీ అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా ఈ విగ్రహంలోకి భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా అది భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అప్పుడు అది స్వామివారికి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. పాడి పంటలన్నీ సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. మనం సంక్రాంతి పర్వదినం నాడు చూసాం. అంటే ప్రకృతిని ఏ విధంగా కరుణించి సకలములైనటువంటి కనుమ రోజు కూడా ఎంత విధిగా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి పశు సంపద అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారి తిరుమలలో కూడా పార్వేట ఉత్సవం ఎంత ఘనంగా వైభవంగా జరిగిందో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. అదిగో స్వామివారికి ఏ చిన్నది మనం సమర్పించినా కూడా అనంతమైనటువంటి ఫలాలు కలుగుతాయన్నమాట. ఎందుకంటే ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారు. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి శ్రీ వైఖానస మరీచి విమానార్చనా కల్పం పేర్కొన్నది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానం చ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. అంటే భగవంతుడైనటువంటి
స్వామివారిని ఎప్పుడూ కూడా మనం సేవిస్తూ ఉంటే స్వామి అనంతమైనటువంటి ఫలాలు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే శాస్త్రాల్లో కూడా ఏమని చెప్పారు అంటే భృగు క్రియాధికారకం ఒక మాట చెప్పింది, వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజరాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజైః ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. వైఖానస ఆగమాన్ని అనుసరించి ఎక్కడైతే నిత్యార్చన జరుగుతుందో అక్కడ అన్నీ కూడా సర్వశాంతులు కలుగుతాయట, లోకమంతా సుభిక్షంగా ఉంటుందట. వేదమంత్రాలతో కూడి వేదవిహితమై ఉన్నది కాబట్టి ఈ లోకంలో సర్వసుఖాలు భోగభాగ్యాలతో పాటు పరలోకంలో కూడా మోక్షాన్ని కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి ఫలం కలుగుతుంది. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభః స్వస్తి దేవే ధర్మణః స్వస్తి పూషాం సరోదాతనః స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరో సూరజ్ఞ స్వస్తి దేవాః వంత్రిభువ స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి పిత్రావరుణः స్వస్తి పథ్యేరేవతి స్వస్తినేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇతే కృధి స్వస్తి బంధామనుజరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్షమృష్టినేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసూరఘ్నమింద్రాసకం సమత్సు భ్రాద్యసోనాభవారుహేమ అంహోం చ మాంగిరస్జంజ స్వస్త్యాః త్రేయం మనసాతాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వసం బాధే స్వయన్నో అస్తు శుభగం శుభం. వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ప్రతిసరబంధం దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేస్తూ అదిగో స్వామివారికి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే పూజాధికాలు నిర్వర్తించి అమ్మవార్లిరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించేటటువంటి పవిత్ర కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో స్వామివారికి ప్రాతకాల సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో అనేకములైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే లోక సంక్షేమమే. స్వామివారికి ఏ చిన్న కార్యక్రమం, ఏ పూజాధికాలు నిర్వర్తించినా కూడా అవన్నీ కూడా లోక సంక్షేమాన్ని ఉద్దేశించేనని చెప్పి వైఖానసాగమంలో కూడా పేర్కొనబడింది. అందుకే మనం స్వామివారికి నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణోత్సవం కానీ, తర్వాత జరగబోయే డోలోత్సవం కానీ, ఆర్జిత వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, అలాగే సహస్ర దీపాలంకరణ సేవ, మరి ఏకాంత సేవ, వీటిల్లో ఉన్నటువంటి ఫలాలు ఎటువంటివి అని చెప్పి అంటే ఒక్కొక్క ఫలము అనేటువంటిది విశేషంగా చెప్పబడింది. మరీచి విమానార్చనా కల్పం ఏమని పేర్కొంది అనంటే ఏతేనోత్సవేన సర్వప్రజావృత్తి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. అంటే స్వామివారి సేవల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుందట, అలాగే కీర్తి కలుగుతుందట, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరతాయట, అలాగే సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణువు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి శాస్త్రాల్లో పేర్కొన్నారండి. గొప్పదైనటువంటి స్వామి యొక్క సేవలో తరించటము అనంటే అది మన పూర్వజన్మ అదృష్టమే. ఎందుకంటే స్వామివారికి ఈ విధమైనటువంటి అర్చనా విధానాలన్నీ కూడా గొప్పవిగా చెప్పబడ్డాయి. వేదాల్లో శాస్త్రాల్లో పేర్కొన్నటువంటి విధంగా స్వామివారికి ప్రతినిత్యం కూడా ఈ ఆలయంలో ఆగమ ఆరాధన అనేటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి ఆనాడు స్వామి ఎంత గొప్పగా కళ్యాణ శోభితుడై సకలములైనటువంటి దేవాతి దేవతలు కూడా ఈ శేషాచలం చేరుకొని విశేషమైనటువంటి కళ్యాణోత్సవము అనేటువంటిది ఎంత గొప్పగా జరిగిందో, వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు వివాహం జరిగితే అంత గొప్పదైనటువంటి స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని వీక్షించటము అనేటువంటిది మనందరి యొక్క పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే సకల సృష్టి స్థితికారకుడైనటువంటి స్వామి యొక్క
కోటి సూర్య కాంతులకు నిలయమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినటువంటి వాడు, నిత్య నిర్మల జ్ఞాన స్వరూపుడు. భగవత్ అనేటువంటి శబ్దానికి 6 గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుష్కలంగా కలిగినటువంటి వాడన్నమాట. ఎందుకంటే శ్రీనివాసుని యొక్క సేవా కైంకర్యాల్లో నిమగ్నులైనటువంటి యోగులంతా కూడా తన్మయత్వం పొందుతూ ఉన్నారట. ఈ వెంకటాచలంపై గొప్పదైనటువంటి దేవదుందుహులన్నీ మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడు శ్రీనివాసస్వామి ప్రత్యక్షమైతే మరి ఈ దేవదేవుణ్ణి బ్రహ్మాది దేవతలు, వసువులు అందరూ సేవిస్తూ ఉన్నారట. స్వామి ఎంత గొప్పవాడో చూడండి. ఆయన ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు. మరి బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమైనట్లుగా కూడా పురాణాల్లో చెప్పబడింది. ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగః శ్రియాయుత శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. అంటే నిత్యసూరులైనటువంటి శేష గరుడాదుల చేత కూడా స్వామివారి ఎల్లప్పుడూ సేవింపబడుతూ ఉంటాడు. మరి శంఖచక్రాది ఆయుధాలు ధరించి ఉంటాడు. మనం ఎప్పుడు చూసినా కూడా తిరుమలలో అర్చాస్వరూపాన్ని మనం ఒక్కసారిగా ఈ కలియుగ వైకుంఠమైనటువంటి స్వామి యొక్క దర్శనం కోసం ఎప్పుడు స్వామిని దర్శిద్దామా అని చెప్పి మనం ఉవ్విళ్ళూరుతూ ఉంటాం. అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధార నిర్వర్తించబోతూ ఉన్నారు. జగత్రాత, జగద్రక్షక అని చెప్పి, ఆపద్బాంధవ, అనాథరక్షక అని చెప్పి స్వామివారిని గోవిందనామాల్లో కీర్తిస్తే అందరినీ రక్షించేటటువంటి ఆ జగద్రక్షకునికి అదుగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. శేషతల్పశయనుగా, శ్రీదేవి భూదేవి సమేతునిగా కూడా స్వామివారిని మనం సేవిస్తే ఆయన్ని ఉజ్జద్భాను సహస్రాభాస్వర పరవ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపమమల జ్ఞానాదిభిషడ్గుణై జుష్టం సూరిజనాధిపం ధృతరథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంతభోగి నిలయం శ్రీవాసుదేవం భజే. మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు. మరి అలాగే అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించేటటువంటి ఆ పూజాధికాలని కూడా నిర్వర్తిస్తూ నమ శ్రీయై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. అమ్మవారిని బ్రహ్మాది దేవతలే స్తుతించారట. వరాహపురాణంలో ఏమని చెప్పారు అంటే, సకల లోకాలకు మాతృమూర్తిగా బ్రహ్మతేజ సంపన్నురాలుగా అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. మన మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధార నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారు జగద్రక్షకుడైతే మరి లోకాన్ని రక్షించేటటువంటి, లోకాన్ని సంరక్షించేటటువంటి జగన్మాత ఎవరు అని చెప్పి అంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారే. బ్రహ్మతేజ సంపన్నురాలు, చిరునవ్వులు లిఖించే ప్రశాంత ముఖ వర్చస్సు మన అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి శ్రీమన్నారాయణునికి ఇష్టురాలుగా కూడా అనేకానేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకుని సకలాభరణ భూషితురాలుగా, వేద విద్యా స్వరూపిణిగా, పద్మహస్తగా మరి అమ్మవారి యొక్క దయామృత వీక్షణాలు ఎవరి మీదైతే ప్రవహిస్తాయో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులన్నీ కూడా పొందుతారు అని చెప్పి శాస్త్రాల్లో పేర్కొనబడింది. అదిగో భూదేవి మాతకు కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి ఆ తదుపరి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. తిరుమలలో మనం ఏం చేయగానే వరాహస్వామి యొక్క అంకసేమపై అల్రారేటటువంటి భూమాతను కూడా మనం సందర్శిస్తాం. అంటే అమ్మవారే భగవద్గీతలో గీతా మాహాత్మ్యంలో ఒక విషయం చెప్పబడింది. వరాహపురాణంలో చెప్పినట్లుగా భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం ఉద్యమానస్య కథం భవతి హే ప్రభో. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. వరాహస్వామి అంకసేమపై అల్రారేటటువంటి ఈ భూదేవి అమ్మవారికి వరాహస్వామి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రాలు
స్తోత్రాల్లో చెప్పారండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి అమ్మవార్లిరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకల దేవాతి గణం కూడా అదిగో శేషాచలం చేరుకోబోతూ ఉన్నది. ఎప్పుడు యజ్ఞముఖావై దేవాహ అన్నట్లుగా ఎప్పుడూ కూడా దేవతలందరూ కూడా యజ్ఞముఖంగా ఆహ్వానిస్తే తప్పక అక్కడికి విచ్చేస్తారు. మరి శేషాచలంలో అగ్ని ప్రతిష్టాపన మహోత్సవాన్ని కూడా నిర్వర్తించి కళ్యాణోత్సవంలో భాగంగా సకల దేవాతి దేవతలు అంటే కళ్యాణోత్సవం వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనకే కాదండి, సకల లోకాల్లో ఉన్నటువంటి దేవతలకు కూడా ప్రసాదించేటటువంటి గుణం కూడా ఉంది. అందుకే స్వామివారి శేషాచలం చేరుకొని దేవాది దేవతలు అందరూ కూడా వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనతో పాటు వాళ్ళందరికీ కూడా కలుగబోతూ ఉన్నది. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సకల దేవతల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు యజ్ఞముఖంగా. పూతహ్యదనేన సౌమ్యా కృణధ్వం వృషణ హోతిం కృతే జాతవేద భువనశ్రేతే హింసద్వసోజ్జ నిశ్చితే అగ్నిమశ్రద్ధాదే విభాగం ప్రజానన్ ఆయు ప్రజాగం రేమస్వాదేజస్రోదీతి అనుద్రోణి అగ్ని ఆయాహివితే గృణానో విదాతి నిహోతా సత్సవృషి ఐతేనం నిస్వానుతేనం నిస్వా సరస్తేనం నిస్వా దేవసవిత ప్రసువ బ్రహ్మజజ్ఞానం బ్రహ్మసాధశ్రీమస్రచో వేనావహ సబుద్ధ్యాస్విష్టాశ్చోనమదశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామమావాహయామి హిరణ్యభావాహయామి బ్రహ్మస్సేదమాసనం సోమో రేణుగం సోమర్వంతమాసు సోమో వీరం కర్మణం దాతు సాధన్యం త్రిగం సభేమత్రశ్రవణం తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్వేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుతామ్యత్రలగస్తత్రిమం యజ్ఞం యజమాంచతే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్వేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుతామ్యత్రలగస్తత్రిమం యజ్ఞం యజమాంచతే ఓం ప్రోక్ష పవిత్రే స్థ వైష్ణవ్యే స్థ యజ్ఞే స్థ వాయుభూతే స్థ విష్ణుర్మనసా భూతే స్థ యజ్ఞస్య పావనే స్థ పరశరస పవిత్రే స్థ వైష్ణవ్య దేవసవిత ప్రసవనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్సరస్వైరాపో దేవీరగ్రే భోగ్రే భోగ్యం श्रुतासी घृतासी ध्रुवासी तरणासी वाणस्पत्यो देवेभ्यः सुन्दस्व ब्रह्मण्डभः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागसुष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुताम्यत्रिलोकस्तत्रिमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणय सोमाभः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागसुष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुताम्यत्रिलोकस्तत्रिमं यज्ञं यजमानं च धेहि ॐ प्रणय को वह प्रणयतु स वह प्रणयत्वापो देवी प्रणयान्यग्निकं सगं साधयन्तनः दक्षिणप्रणतो ब्राह्मण तीर्थेनाभ्याजमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि ऋतमावाहयामि रुद्राणावाहयामि अभवस्पृश्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि विष्णुनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदिश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपाम् इन्द्राष्टनपाम् यज्ञेष्टनपाम् सोमाष्टनपाम् यज्ञेष्टनपाम् सोमाष्टनपामि अग्निशोमाहाभ्याण्डष्टनपाम् प्रजापतिष्ठनपाम् ब्रह्मणेष्टनपाम् इन्द्राष्टनपामि वसुभ्योष्टनपाम् मरुद्भ्योष्टनपाम् रुद्रेभ्योष्टनपामि अभवस्पृश्य ओं श्री विष्णवेष्टनपामि मित्राष्टनपाम् वर्णाष्टनपाम् आदित्यभ्योष्टनपाम् सिभ्याण्डष्टनपामि पूष्णेष्टनपाम् कक्षाष्टनपामि कक्षदेव सोमाष्टनपामि उपासनयज्ञाष्टनपामि यज्ञदिश्वेभ्यो देवेभ्योष्टनपामि आज्यं त्रिपतिश्रयामि चरं त्रिपतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतमस्वारणमसि अन्ततं रक्षान्तरतारातयः प्रतिष्ठरक्षप्रतिष्ठारातयः चिक्वस्वाम्ना त्वचद्रेण पवित्रेण सो सूर्यसरस्वती स्वाहा
वाक्पतिस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्ता सवितापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अध्यच्चा किरुभिः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सोसे नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः सरस्तेन निस्वा देवसवितप्रसवा षष्टिशतसहस्राः नितमक्षमर्भदमानया अयन्तीत्मात्माजातवेदस्य नेतृत्ववधे जयद्वधे जास्मान् प्रजापशु ब्रह्मोत्सेन अन्नाद्येन समेधया अस्मिन् उपासनाडुण्डे ब्रह्मन् संस्थम् आदास्य आदस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्यभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षयसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगाज्या सर्वं सावित्र्या गृहीत्वा व्याहुतिर्ज्योति ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्वाहा ओम भूर्भो स्वाहा अदे नमगस्थाः नुते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः ओम भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आधार होमान्ते स्वरमन्तरपर्यातरणात् प्रास्तात् तमतो देवायति विष्णुः करिष्ये ऐतेनम निस्वा नुतेनम निस्वा सरस्तेनम निस्वा देवसवितः प्रसवा ओम मतो देवाः मन्त्रत विष्णुचक्रमे पृथिव्या सप्तधाम स्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्य वागुंसरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्वसेतो व्रतानि विश्वसि इंद्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं परं सदा वसन् सूर्यः दिव्ये वचक्षरादग् स्वाहा तद्विप्रासो विपञ्जवो जार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्वाहा ओम भूर्भो स्वाहा ऐतेन मुगस्थाः नुतेन मुगस्थाः सरस्तेन मुगस्थाः देवसवितः प्रासाभिः చూచి నీ పెళ్ళికి సోవానా పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి నీ పెళ్ళికి సోవానా పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి నీ పెళ్ళికి సోవానా పాడి ముగాక
कल्लोलसङ्कलं विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नमम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिशक्त्याभ्यमानस्य महाजलौहस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजोवायुपाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सतल नितल प्रतल महातल सातल तलातल सप्तपादालाक्ष सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनालोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इति अष्टदेवभ्री विराजते इंद्राग्नि यमुनिरति वरुणवायु कुबेरीशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकचलवलयिते लवनेक्षसुरासर्पदधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षचक्रं च सागतान्मले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमणय सह्यदृक्तमदृक्तमद्वेन्द्यपार्यात्राख्य सप्तकुलपर्वतविराजते भारतकिंपुरुषहारी लावतभद्राश्वकेतुकमालक रवणक गुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु यह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्यौवनकौमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महावातकादि समस्तदृतक्ष्यार्थं दशपूर्वेषां दशावरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीभाग लोहितधामा सङ्घातवकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कुतराशीर्वर्षसहस्रावसाने एकैकतलावर्षक्रमेण सर्वराष्ट्रपसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणिकृताग्निष्टोमत्राप्ताप्तोर्जाम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतक्रतुपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अंतर्याम्यर्चावतार स्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टायुक्तगृह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदा पद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरद बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरद बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरद बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरद बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य
తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చౌడప్నువానోరువేదుల పంచార్షే ప్రణానుత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారమతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్కాం భృగో సంకల్పదనయాం భార్గవీం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం రుణీత్వమే దాస్యామి ఋగ్గజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రత్రయార్షే ప్రణుత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం రుణీత్వమే దాస్యామి కన్యాం కనసంపన్నాం కనకాభరణేరితాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరాం స్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతి కన్యాదానసముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైదిక క్రియలన్నీ కూడా సమాప్తి గావించి ఆ తదుపరి స్వామివారికి నిర్వర్తించేటటువంటి మధుపర్క నివేదన, పాద ప్రక్షాళన, కూర్చ ప్రధానం, మరి స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టడం, నూతన వస్త్ర సమర్పణ, అలాగే అమ్మవార్ల యొక్క శ్రీవారి యొక్క గోత్ర పఠనం కూడా ఎంత శ్రావ్యంగా వినిపించారో ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియజేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్రపౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా స్వామివారు సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగించేటటువంటి దేవదేవుడు అన్నమాట. అదిగో స్వామివారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఆ తదుపరి మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. సర్వమంగళకరుడైనటువంటి స్వామి యొక్క హస్తాలను తాకించబోయేటటువంటి ఈ అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి కళ్యాణ ఘట్టములో అతి పవిత్రమైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా పూజాధికాలు నిర్వర్తించి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తించేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అంటే స్వామి యొక్క వెంకటాచలం ఎంత పవిత్రమైందో చూడండి. 108 దివ్యక్షేత్రాల్లో కూడా మరి శ్రీరంగం, కంచి, మరి ఈ మిగతా ఇతర దివ్యక్షేత్రాలన్నీ కూడా శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా వెలసి ఉన్నాడండి. ఈ అర్చామూర్తులను పూజించినటువంటి భక్తులందరికీ కూడా సకల వాంఛితాలన్నీ నెరవేర్చి కరుణాసముద్రుడై అభీష్టదాయకుడై ఉంటాడు. శ్రీరంగస్థల వెంకటాద్రికరిగిరియాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. స్వామి యొక్క వైభోగము అనేటువంటిది ఈ కళ్యాణోత్సవంలో చూడండి. మనం శ్రీనివాసమంగాపురంలో కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనం స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఆనాడు ఆకాశరాజు కూడా కులామాలికను సాగనంపాడట. తన తమ్ముడైనటువంటి తొండమాన్ను పిలిచాడు. అంటే ఆ సోదరుని అడిగాడట, గురువైనటువంటి సుఖమహర్షిని తీసుకొని రమ్మని చెప్పి అడిగాడట. ఎందుకంటే వాళ్లతో పద్మావతి వివాహాన్ని గురించి సంప్రదించాలి అని చెప్పి అంటే తొండమానుడు వెళ్ళాడు, సుఖయోగిని తీసుకుని వచ్చాడు. ఆకాశరాజు సుఖమహర్షిని పూజించి మునీంద్ర ఆదివరాహ క్షేత్రం నివసించి శ్రీనివాసునికి నా కుమార్తె పద్మావతిని పెళ్లి చేసి ఇవ్వమని చెప్పి ఒకలామాత కోరినటువంటి విధానాన్ని కూడా చెప్పారట. అంటే అక్కడ సుఖయోగి అన్నాడట,
ఒక గొప్ప మాట అన్నాడు చూడండి. ఓ రాజేంద్ర, నీవు పుణ్యపురుషుడవు, శ్రీనివాసుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు అల్లుడవటము అనేటువంటిది నీ జన్మ సార్థకమైంది అన్నాడట. చూడండి, ఎవరికి దొరుకుతుందండి ఇంత అదృష్టము? కాబట్టి ఆలస్యం చేయకుండా శుభముహూర్తం నిర్ణయించి వివాహాన్ని జరిపించమని చెప్తే సుఖమహర్షి పలుకులు విన్నటువంటి ఆకాశరాజు, ధరణీదేవి, పద్మావతి, తుండమానుడు, వసుదానుడు అందరూ కూడా మహదానంద భరితులయ్యారట. మరి రాజదంపతులు పెళ్లి చేయటానికి నిశ్చయించుకున్నారు. మరి శుభలగ్నం, లగ్నపత్రిక ఇవన్నీ కూడా వ్రాయించాలి కాబట్టి ఆనాడు దేవగురువు బృహస్పతిని, ఋషీశ్వరుల్ని అందరినీ రప్పించారట. వారికి ఈ విషయాన్ని లగ్గపత్రికలో మీ చేత వ్రాయించాలి అని చెప్పి కోరితే బృహస్పతి చాలా సంతోషించి శ్రీమన్నారాయణుని యొక్క పెళ్లి పత్రిక వ్రాయటము అనేటువంటిది చాలా అదృష్టం కదా, కాబట్టి నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడట. అంటే ఆయన కూడా అన్నాడట, బృహస్పతి కూడా, రాజా, శ్రీహరియే నీకు అల్లుడవటము అనేటువంటిది నీ పూర్వజన్మ ఫలం. నీ వలన సర్వమానవ కోటికి, ముక్కోటి దేవతలకు, ఋషులకు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధసాధ్య యక్షులకు, పండిత గాయక, కవిశేఖరులకు మరి శ్రీమన్నారాయణుడు చూచేటటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్పి అన్నాడట. మరి వెంటనే లగ్నపత్రిక వ్రాయటానికి పంచాంగం తీసుకొని శ్రీనివాసస్వామి యొక్క నామ నక్షత్రాలు గణన చేసి లగ్నశుద్ధి చేసి స్వామివారి ముహూర్తం ఎప్పుడు ఈ వివాహము అని చెప్పి అంటే వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము సుముహూర్తము అని చెప్పి నిశ్చయించారట. ఈ మాట ఆకాశరాజును కూడా తెలియజేస్తే రాజు కూడా పరమానంద భరితుడయ్యాడట. వెంటనే శుభలేఖ విశేషాలన్నీ కూడా మరి ఈ విధంగా వ్రాయించి కేవలం ఆకాశరాజు తనకున్నటువంటి స్వామివారిని ఏ విధంగా ఎంత గొప్పగా చూసుకున్నాడో మరి ఆ లగ్న పత్రికలన్నీ కూడా వ్రాయించిన తరువాత నారదులు వారు అన్నారట కుబేరునితో, ఓ కుబేరా, స్వామివారి యొక్క వివాహము అనేటువంటిది నిశ్చయమైంది ఈ వైశాఖ శుద్ధ దశమి నాడే అని చెప్పి అంటే ధన సహాయం చేయమని చెప్పి కోరితే మరి కుబేరుడు సంతోషించాడు. 3,364 కోట్ల రామనిష్కమాలిచ్చి పత్రం రాయించుకున్నాడట. మరి అప్పుడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. వెంటనే శ్రీనివాసస్వామికి ఆనందం కలిగి కుబేరుని పిలిచి, ఓ కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణి అంటే నారదుడు, కుబేరుడు సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకొని మరి వాళ్ళు అంతా కూడా వెళ్ళిపోయారు. మరి కళ్యాణానికి ధనం సమకూరింది. శ్రీనివాసునికి ఆనందం కలిగి గోవిందరాజస్వామిని పిలిచాడు సోదరుణ్ణి. విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ గావించమని చెప్పాడు. చూడండి, మన ఇంట్లో వివాహం జరిగితే మనము ఏ విధంగా ఏర్పాట్లు గావిస్తూ ఉంటామో బంధుమిత్ర సపరివారంగా కూడా అందరినీ కూడా పిలిచి ఏ విధంగా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఏ విధంగా అయితే పురమాయించి ఆ పెళ్లికి కావలసినటువంటి ఏర్పాట్లు సిద్ధంగా ఆవిస్తామో మరి దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క కళ్యాణమే ఎంత వైభవంగా జరిగిందో చూడండి ఒక్కసారి. అంటే విశ్వకర్మను రప్పించారు. వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలు, పచ్చని పందిళ్ళు, మొగల పువ్వు తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలం కలియుగ వైకుంఠంగా చేయించారండి. మరి శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి ఆలోచన వస్తే వెంటనే ఒకులామాత అన్నదట, నాయనా, నీవు దేవదేవుడివి, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే, కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు పంపాలి అని చెప్పి అన్నదట. అప్పుడు వెంటనే శ్రీనివాసస్వామి గరుత్మంతుని రప్పించి సమస్త లోకాలకు కూడా శుభలేఖలు అందజేయమన్నాడు. గరుత్మంతుడు అదే పనిగా శుభలేఖలు అందించి వివాహానికి ఆహ్వానించి వచ్చాడు. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేధవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబజో చతుర్భ్యో దాది శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసమూర్తోస్తి భవంతో మహాంతో నృణ్ణन्तు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తామగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత
अथा सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागुं समेधवत्सरा सौभाग्यमत्वै दत्त्वा याधास्तं विपरेतना मेधिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मणः भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो निरुन्धन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా, చెలువ సూర్య తేజపు పతిని మరలా, జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే. తారని బింబాధరి वैवाहिकोत्सकर्माङ्गं प्रधानहोमं करिष्ये। ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसेतः प्रसवा अग्निरेतप्रथमो देवतानागं सह सप्रां चतुर्थमाशात् तदेकं राजावरणं मनतां धेयगुस्त्रीपुत्रमहन्नरोधा स्वाहा इममग्निस्त्राताङ्गारहवत्यः प्रजां चतुर्थमाशात् तदेकं राजावरणं मनतां धेयगुस्त्रीपुत्रमहन्नरोधा स्वाहा इममे वर्णस्य देहमुद्वाचमुडिया त्वां वत्सराचके स्वाहा तत्त्वाजामि ब्रह्मणा वदमानस्दाशाः स्त्यजमानोभिर्भिः अहेडमानवर्णेह भोदृशं समान आयुः प्रमोषि स्वाहा तन्नो अग्नेवर्णस्य विद्वान् देवस्येडवयाश्रेष्ठाः ज्येष्ठो पण्डितमस्सोषितानो विश्वाद्वेषागं सुप्रमुत्य स्वाहा तत्तन्नो अग्नेयमो भवति नेदुस्यास्याप्सौज्यष्टौ अवयक्षणो वर्णमृदानुभिहिमृडिं सोहो नेयति स्वाहा त्वमग्ने अयास्त्यासन्मनसायतः अयासन् हव्यमूषेयानो देहि वेशजग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा अयतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओं भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं करिष्ये। तेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा इमां लाजान्ति आज्यमभिगाज्याम्
इमां लाजानोपमे समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नारिव ब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतरेधन्ताम् ज्ञातयो मस्वाहः पदायुषा स्वायुषो दोषदेनागुमृसेनोत्पर्जन्यस्य सुष्मेणो दस्थामतागुम् अनु विश्वावदत्वया विजंधारा विदन्यायिव अधिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नारिव ब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतरेधन्ताम् ज्ञातयो मस्वाहा उदायुषा स्वायुषो दोहिदेनागुमृसेनोत्पर्जन्यस्य पुष्पेणो दस्थामृतागुम् अनु विश्वावदत्वया विजंधारा धन्यायिव अधिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नारिव ब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतरेधन्ताम् ज्ञातयो मस्वाहा उदायुषा स्वायुषो दोहिदेनागुमृसेनोत्पर्जन्यस्य सुष्मेणो दस्थामृतागुम् अनु विश्वावदत्वया विजंधारा धन्यायिव अधिगाहे महेद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा इति नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः ओं भूवत्वरोत्तिष्ठायां स्यां श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रपर्यादनाथ प्रास्तात्मतो देवेति विष्णुहं करिष्ये तेन्मनिस्वा नमतेन्मनिस्वा सरस्तेन्मनिस्वा देवसवितः ओं मतो देवाहुन्तरदोषचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधानसेविदं समूढमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यातो धर्मान्धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्रेतोः वृतान् विश्रेन्द्रसेजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा विसन् सूर्यः दिवीपचक्षात् स्वाहा तद्यप्रासो विण्यवोजाध्रुवां तस्मिन्ते विष्णोरत्नं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा इति नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः दिवसवितः प्रासाभिः ओं भूवत्वरोत्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं कर्मसाफलयुक्तं पृष्ठातन्त्रं करिष्ये तेन निस्वा तेन निस्वा स्वस्तेन निस्वा देवहितः प्रसभा यदस्कर्मणोतिरेदं विद्यान्नं महाकरम् अग्निष्ठावृतं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वतः तावतेनां कामानां समुद्रत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रिवादिष्टं सर्वत्रिवाणाष्टदेवतमस्मै स्वाहा अग्नेष्टगते स्वाहा वास्तुदे नमः वास्तुदे स्वाहा यन्मात्मनः इन्दाभूदग्निस्तत्तनराः जातवेदाविशे स्वाहा पुनरग्निचक्षात् पुनन्द्र बृहस्पति पुनर्म्यास्याजं चक्षात् मोक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आस्त्रादमुत्यास्त्रादमुषट्कुरमुत्नोः कञ्चयज्ञे अतिरिक्तं कर्मणो चेन्मग्नः पर्वान् प्रणीतकल्पयन् स्वाहा कृतादेवान् स्वाहा यदो श्रेषधीमे स्वाहा समिधस्तेजोस्तेजोमिधे स्वाहा यमस्सधीमे मृत्योर्मे बाहि स्वाहा सूर्यसधीमे चक्षुर्मे बाहि स्वाहा सोमसधीमे चित्तमे बाहि स्वाहा वायुर्धीमे प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे बाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तश सप्धाम प्रियाणि सप्तहोत्रा सप्धात्वा इति सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं देवभुक्तं प्रियभुक्तं ओषधि वनस्पतिगन्धर्वाश्च भुक्तं अग्निजीर्णं वेदजीर्णं द्योर्जीर्णं पृथ्वीजीर्णं ओषधि वनस्पतिगन्धर्वाश्च जीर्णं स्वाहा समन्तां भविषावतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तश सप्धाम प्रियाणि सप्तहोत्रा सप्धात्वा इति सप्तयोनिरावस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो द्विस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वषतिर्पन्तां यदक्षप्रदा महाप्रदा साक्ष्यंस्तृप्यन्ताम् अतेनमगस्था नमतेनमगस्था सस्तेनमगस्ताः देवसवितः प्रायसाभिः पवित्रं सपवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि मे भूयात् स्वाहा दक्षिणतः पर्यपणया पश्चिमतः पर्यपणया उत्तरतः पर्यपणया दक्षिणतः विष्णोः सर्वसि पश्चिमतः विष्णोः सर्वसि प्राच्यां विष्णोः सदनमसि
सर्वाण्यान् समोष्य गन्धिं विसृज्य अद्य प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति। आप्यायन्त्वा मा पवोषधयो मृदां वृषधयश्च दिवं गच्छततो नौरुष्टिमेरे स्वाहा। शुद्धन्ताहं देवसदनं भूतस्मातेलपते नित्यं सर्वयज्ञकृतं भवेत्। अग्निमारुतयोद्भुतिः आदित्यः सोमो नमः। त्र्यायुषं जमदग्ने कृतवस्त्र्यायुषं देवानां त्र्यायुषं तन्मे त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्षे त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्षे त्र्यायुषं आपोहिष्टां यभोस्तानुभूतिदादना मेहरणाय दृष्टे तत्सवादे देना विशतिरिव मात्रः तस्मारिमापो शिष्याय मुदा आपो जने दादना सत्ये ज्ञेते मैसूर्योध्राजो धातु ज्योष्ठसूर्यन्दृषे यवदगान्मातोर्नवाः द्विभ्राजमानसरसमध्या समार्षभो रोहिताक्षसूर्यो प्रसन्मनसा बनातु। ओञ्चमे सदश्चमे यज्ञपते नमश्च यतेः नन्दस्मै तस्मै ते नमः। बालकतम्बा च तम्बा सत्यहे नम्बा पुष्पहे नम्बा होत्रे नम्बा पटार्तारभाग्ने जातवे ते भवान् तभो नमः। कायेन वाचा मनसेन्द्रियैर्वा वा पते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि। ब्रह्मणे नमः। सोमाय नमः। यथास्थानं यथासुखं प्रवेशयामि। अग्निपुरुषाय नमः। गुरोभारं निवेदयामि। अग्निम् आदित्यं प्रगच्छामि। सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. అగ్ని గాయత్రి జపాన్ని పూర్ణాహుతిని కూడా నిర్వర్తించి లాజములంటే ఒరిపేలాలుగా నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి ఎంత విచిత్రంగా కూడా బృందావనంలో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాలు తల్లి అసలు పేరే గోదాదేవి అన్నమాట. అంటే మద్రాసు ప్రాంతంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఈ గోదాదేవి కర్కాటక మాసం అంటే ఆగస్టు నెల పూర్వ ఫల్గుని నక్షత్రంలో విధియ తిథి నాడు తులసీవనంలో పాండ్యదేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించిందండి. మనం చూసాం ధనుర్మాసంలో ఎంత విశేషంగా వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అమ్మవారి ఉత్సవాలు ఎంత తిరుప్పావై పాసురాల్ని కూడా మన తిరుమలలో కూడా స్వామివారి సుప్రభాత సేవ బదులు తిరుప్పావై పాసురాలను కూడా ఈ విధంగా ఆలపించారో అదిగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి భక్తితో నమస్కరించి ఆ తదుపరి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. కళ్యాణ ఘడి సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట గోదాదేవి మామూలు ఆలయాల్లో లాగా కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. మరి వెంటనే పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక
మెరుపుతీగ వలె చివాలం లేచింది. తామరదళము నుండి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందండి. క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్వల్యమానమై ప్రకాశించిందట. ఒక అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అదిగో చూడండి స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మెరుపు మెరిసినట్లుగా లేచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. అందరూ అన్నారట, మరి అర్చక స్వాములంతా కూడా ఏమిటి అపచారము అని చెప్పి అనుకుంటూ ఉన్నారట. ఆమె తన కుడిపాదాన్ని ఆదిశేషునిపై ఉంచి మెట్లెక్కినట్లుగా శేషపర్యంకము పైకి వెళ్ళిందట. మరి ఆ ప్రయత్నంలో అర్చక స్వాములంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంటే గోదాదేవి ఆ క్షణంలో స్వామి శేషపాన్పుపైకి వెళ్ళి శ్రీవారిని సమీపించిందట. క్షణంలో ఒక విద్యుత్వంతి ప్రకాశము సర్వత్రా వెలికళ్ళు చీకట్లు కమ్మాయట. మరి ఏమి జరుగుతుందో తెలిసేలోగే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథ స్వామి కంఠంలో వేలాడుతూ ఉన్నదట. అంటే చూడండి భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. కలియుగ వింతలలో సశరీరంగా ఆండాలు తల్లి రంగనాథుని ఇందులీలమై జ్యోతిగా లయించింది. అందుకే చూడండి ఆ భోగి పర్వదినం నాడు కూడా గోదాదేవి పరిణయోత్సవము అని చెప్పి ఎంత విశేషంగా నిర్వర్తించారో అన్ని వైకుంఠ ఆలయాల్లో కూడా వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఆలయాల్లో కూడా ఏ విధంగా గోదాదేవి పరిణయము అనేటువంటిది ఎంత విశేషంగా ఆలపించారు. ఎందుకంటే భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనంబు భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా మనం వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి